శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి గురువారం. ఈరోజు అశ్విని నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే దశమి అంటే 10/1 రవి గురువారం గురుడి అధిపతి. అశ్విని నక్షత్రం కేతు మహర్దశలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే రవి గురుడు కేతువు కలయిక. ఇక్కడ గురుకేతువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురు చండాలయోగంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు రాజకీయ రంగంలో ఉంటేవాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉంటేవాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉంటేవాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 24 గురువారం. 24 అంటే 6 శుక్రుడి అధిపతి, గురువారం గురుడి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా కూడా గురు శుక్రుడి కలయిక వచ్చింది. ఈ రెండింటికి విరోధం ఉంది. అందువలన ఈరోజు శుక్రుడి సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గురుడికి సంబంధించిన రంగాల్లో ఉంటే వాళ్ళకి కూడా సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్జానం మనం పరిశీలించినట్లయితే ఈరోజు గురువారం దుర్ముహూర్తం ఉదయం 10:09 లాగైతూ 10:53 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:33 లాగైతూ 3:17 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు వజ్యం తెల్లవారుజాని 3:54 లాగైతే 5:40 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి అశ్విని అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా గురువారం అవడం చేత ఆ పరమేశ్వరుని, ఈశ్వరుని చెరుకు రసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా గురుచండాల యోగం రావడం చేత, గురు శుక్రుల విరోధం ఉండడం చేత ఈరోజు అన్ని రాశుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మన రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొల్ల మామిడాడ.